ఇంట్లో ఒక వ్యక్తి 2 జీవితాల మధ్య ఆటలాడడానికి చూస్తున్నారు. ఇద్దరి జీవితాల విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్‌లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో వేగంగా చేసిన కుట్ర ఫలించలేదండి. ప్లాన్ రివర్స్ అయింది. అసలు ఏం చేద్దాం అనుకున్నారు? ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్. ఇన్ ఇంట్లో ఒక వ్యక్తి అండి స్ట్రాంగ్‌గా బాధ పెట్టాలి అని అనుకున్నారంట. కానీ అనుకుంది జరగలేదండి. ఏదైతే బాధ పెట్టాలి అని అనుకున్నారో 9 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, 1 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. జస్టిస్ సర్వ్డ్ అండి. కంగ్రాచ్యులేషన్స్. ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ విషయంలో ఏంజెల్ మీకు జస్టిస్ చేశారు. ఖచ్చితంగా బాధ అయితే పెట్టలేకపోయారండి. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకున్నారు. కానీ చేయలేకపోయారు. యెస్. నెంబర్ 3 ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్. ఎలాగైనా సరే సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఎవరైతే అనుకున్నారో అవకాశం లేదండి. వారికి అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు. ఇద్దరి విషయంలో కూడా జస్టిస్ చేశారు ఏంజెల్. అండ్ రూట్ లేదు ముందు. ఓకేనా? వారి దాకా రావడానికి అసలు దారే లేదు. దారే లేకుండా చేశారు. నలుగురిని ఎలాగైనా ఆపాలి, నలుగురిని రిలాక్స్ చేయాలి, వారికి పని లేకుండా చేయాలి. ఎవరైతే అనుకుంటున్నారో క్రియేషను, ఓకేనా? సిస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఓకేనా? కాల్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఏదైతే చెప్తున్నారో, ఏదైతే చేయాలి అనుకుంటున్నారో నిజానికి ముందు వారికి ఫ్రేమ్ అయిపోద్దండి. ఓకేనా? ఈ సిస్టర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రేమ్ అయిపోద్ది. కానీ వర్క్ అయితే అవ్వదు. ఇంట్లో వ్యక్తితో ఏదైతే చేపించాలి అనుకుంటున్నారో అదైతే జరగదండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్. ఎవరైతే మూర్ఖత్వంతో బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో నిజానికి వారు చేసినవన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి. అది వాళ్ళు ఇప్పుడు చూడగలుగుతున్నారు. ఇంతకుముందు చూడలేకపోయారు అంతే. ఓకేనా? వాళ్ళు చేసిందే వాళ్ళకి రివర్స్ అయ్యింది. వాళ్ళు చేసింది ఏదైతే మనీ విషయంలో వాళ్ళు చేశారో దానివల్ల మనీ ఇబ్బంది అయ్యింది. ఓకేనా? ఎవరైతే చీట్ చేయాలి అని ఇంకొకరిని అనుకుంటున్నారో అది వారికి చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకేనా? ఇక్కడ చీటింగ్ చేయడానికి అవకాశం లేదండి. లీగల్ మ్యాటర్స్‌లో చీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇద్దరి విషయంలో కూడా. ఓకేనా? జస్టిస్ కన్ఫర్మ్. జస్ట్ ఐస్ అంతే. ఐసీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. జస్టిస్‌ని ఆపాలనుకున్నా, లీగల్ మ్యాటర్స్‌లో ఇబ్బంది పెట్టాలనుకున్నా, కొత్తగా లీగల్ మ్యాటర్స్‌లో కనుక ఇన్వాల్వ్ చేయాలి అని చూసినా ఐసీయూలోకి వెళ్ళిపోతారు. ఓకేనా? దిస్ ఇస్ ద రెడ్ అలర్ట్. అంటే ఖచ్చితంగా ఈ పని చేయకూడదు, చేయడానికి పర్మిషన్ లేదు, డివైన్ అలో చెయ్యను అని చెప్పేస్తున్నారు. ఓకేనండి? మీ డివైన్ అలో చెయ్యను అని చెప్పేస్తున్నారు క్లియర్‌గా. ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి. ఎవరైతే బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో, డబుల్ లైఫ్ ఆడుతున్నారో, డబుల్ గేమ్ ఆడుతున్నారో, వారి జీవితాన్ని వారు తలకిందులు చేసేసుకుంటున్నారు. ఆపోజిట్స్‌ని ఏదైతే అదర్ బిలీఫ్స్ ఉన్నాయో, అదర్ స్పిరిచువల్ బిలీఫ్స్ ఉన్నాయో, డిఫరెంట్‌గా యూజువల్‌గా కాకుండా డిఫరెంట్‌గా ఇలాంటి పనులు చేయటం వల్ల వారి జీవితం తలకిందులైపోద్ది అంతే. ఓకేనా? ఫ్లా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్. ఇంకా చెప్పండి ఏంజెల్స్. యెస్. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి. మీ లైఫ్‌లో పార్ట్నర్‌షిప్, స్పిరిచువల్ యూనియన్ లేకుండా చేయాలి అని చెప్పి ఓకేనా? ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో స్ట్రాంగ్‌గా కర్మ అనుభవిస్తారో అని ఏంజెల్ చెప్తున్నారు. నైబర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. నైబర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. అండ్ వాటర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. వాటర్‌కి సంబంధించి వాటరు, సీసీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఓకేనా? సీసీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. డోర్ హాఫ్ డోర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. 102 ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. హుడ్ విషయంలో రూట్ చూస్తున్నారంట. ఓకేనా? టేబుల్ విషయంలో వర్క్ చేస్తున్న వాళ్ళు, టేబుల్స్ ఏదైతే ఉందో వారి విషయంలో, ఎవరైతే పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో నిజానికి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారండి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? ముందుకు వెళ్తున్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్‌గా ఆపాలి అని ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో హిప్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్. తలకిందులు అయిపోతారు.
ఓకేనా? యు ఆర్ రెడీ ఫర్ సక్సెస్. ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వారు రెడీ ఫర్ సక్సెస్ అండి. వాళ్ళ దారి మార్చాలి, రూట్ మార్చాలి అనుకుంటే అది జరగదు. ఓకేనా? డ్రామా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో మెన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, సి అండ్ ఇద్దరండి. ఖచ్చితంగా డ్రామా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు దొరికిపోతారు. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోనేనండి. ఓకేనా? ఫ్యూ మంత్స్‌లో దొరికిపోతారు ఖచ్చితంగా. అందులో ఎలాంటి డౌటు లేదు. లెట్ గో. మీకు ఈ దారి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒకటి శిక్ష అనుభవించాలి లేదా ఫుల్ స్టాప్ పడిపోద్ది అంతే. అండ్ డిఫరెంట్ స్పిరిచువల్ బిలీఫ్స్ వల్ల మీరు సాధించింది ఏమీ లేదు. ఓకేనా? యెస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. అండ్ బీ అసర్టివ్. క్లియర్‌గా మాట్లాడుకోండి. ఓకేనా? ఎవరితో మాట్లాడినా క్లియర్‌గా మాట్లాడుకోండి. మీ విషయంలో మీరెవరితో మాట్లాడినా. ఓకేనా? అండ్ అలాగే మిమ్మల్ని ఏడిపించాలని కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. యెస్. అండ్ అలా అయిపోయింది, ఇలా అయిపోయిందని సింపతి డ్రామాలు ఆడడానికి ఒక కపుల్ కూడా చూస్తున్నారంట. ఇదంతా కూడా వాళ్ళు అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు. ఓకేనా? నిజానికి కాంప్రమైజ్ అయిపోండి. యాక్షన్ తీసుకోవాలనుకున్న విషయంలో కాంప్రమైజ్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ హెల్త్ విషయాలు అనేది ఏది కూడా డివైన్ పర్మిషన్ దాటి ఏది జరగదండి. హెల్త్ విషయాల్లో ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ విషయంలో ఓకేనా? ప్రో ఈజ్ ప్రో ఈజ్ ప్రో ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి. ఓకేనా? అండ్ ఇద్దరి విషయాల్లో కూడా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా ఇంకా వారు కాంప్రమైజ్ అయ్యి తీరాలి. లేదు అంటే ఇయర్ ఫ్రమ్ నౌ వారి యొక్క యాక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పటిదాకా యాక్షన్స్ తీసుకున్నారో, ఏదైతే డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారో, ఈ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఎన్ లెటర్‌కి పార్ట్నర్ ఉండదు. సి ఇంకో ఇద్దరు ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్ ఓకేనా అండి. రూట్ కోసం చూస్తున్నారు అన్న విషయంలో దొరికిపోతారు రెడ్ హ్యాండెడ్‌గా. ఇప్పటి వరకు చేసిన అన్ని విషయాలు గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ దొరికిపోతారు. మొత్తం అందరూ దొరికిపోతారండి. అందరూ కూడా లీగల్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు. అంటే అందరూ జైలుకెళ్తారు. ఓకేనా? అందులో ఎలాంటి డౌటు లేదు. డైరెక్షన్‌ని ఇప్పుడే మార్చాలి. మీ లైఫ్‌లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫర్మ్ అండి. అండ్ అలాగే ఇట్స్ అప్ టు యూ. టోటల్‌గా మీ ఇష్టం. మారుస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఓకేనా? ఏంజెల్ అయితే చెప్తున్నారు. అండ్ జరుగుద్దా లేదా అంటే డైరెక్షన్ మార్చకపోతే పనైతే అవ్వదండి. ఖచ్చితంగా పని అవ్వదు. మీరు వేరే పనే చేసుకోవాలి. అండ్ అది కూడా డైరెక్షన్ మార్చాలి. న్యూ డైరెక్ట్. ఖచ్చితంగా న్యూ డైరెక్షనే తీసుకోవాలి. అండ్ మీరెక్కడ కూడా జీవితంలో ఆగాల్సిన అవసరం లేదు. మూవ్ ఫార్వర్డ్. ముందుకు వెళ్ళండి. ఓకేనా? జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకొకరిని వెనకకి లాగడం కాదు. ఓకేనా? మీ పని ఎప్పుడైతే మీరు చేసుకోవడం మొదలు పెడతారో అప్పుడు మీ పని ముందుకు వెళ్తుంది. ఓకేనా? ప్రొడక్షన్ చేస్తున్న పనిని ఆపేయాలి. ఇంకొకరి పనిని ఆపేయాలి. ఇంకొకళ్ళని ముందుకెళ్ళకుండా చేసేయాలంటే వాళ్ళ ఫ్రేమ్‌లో ఉండరండి. ఓకేనా? డివైన్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఇబ్బంది పెట్టలేరు. ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా. ఛాన్సే లేదు. ఈ రోజు నుంచి ఇంకో ఇయర్ అండి. ఈ పనిలో ప్రత్యేకంగా ఎవరైతే చేస్తున్నారో అసలు ఏమీ కూడా చేయలేరు. హీల్ అయిపోయారండి ఆల్రెడీ. డివైన్ చైల్డ్ హీల్ అయిపోయారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 2525 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.